వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్లో ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రవర్సీసే జరుగుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే కోల్కతా చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారు యూనియన్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షాపై పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే రీసెంట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోల్కతాలో ఐపాక్ అండ్ ప్రాతిక్ జైన్ రెసిడెన్సీలని రేడ్ కండక్ట్ చేసింది. సో ఈ రేట్స్ ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని ఈడీ దీని గురించి చెప్పింది. బట్ ఈ రైట్ టైమింగ్స్ చాలా సెన్సిటివ్గా ఉండడం వల్ల పాలిటిక్స్లో హెవీ రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ రైట్స్ పైన మమతా బెనర్జీ గారు అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు. తను ఏమంటున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఏజెన్సీస్ ని మిస్యూజ్ చేస్తున్నారని, ముఖ్యంగా ఈడీని మిస్యూజ్ చేస్తున్నారు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇదంతా అపోజిషన్ పార్టీని టార్గెట్ చేయడానికి ఇలాంటి రేడ్స్ కండక్ట్ చేస్తున్నారు అని ఆమె చెప్తుంది. ఇది ఇన్వెస్టిగేషన్ కాదు, ఇది పొలిటికల్ రివెంజ్ అంటూ మమతా బెనర్జీ గారు అంటున్నారు. మమతా బెనర్జీ గారు యూనియన్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షాని పబ్లిక్ ప్లాట్ఫామ్ పై నాస్టీ నాటీ హోమ్ మినిస్టర్ అంటూ కామెంట్స్ చేసి ఆయన సెంట్రల్ పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారు అని ఆరోపించారు. మమతా బెనర్జీ గారు చెప్తుంది ఏంటంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ అపోజిషన్ పార్టీపై ఇలాంటి రేట్స్ ని ప్లాన్ చేసి వాళ్ళని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని. మమతా బెనర్జీ గారు ఇంకా చెప్పింది ఏంటంటే పార్టీ హార్డ్ డిస్క్, ఫైల్స్ అండ్ ఎలక్షన్ స్ట్రాటజీస్ ఉన్నవే నేను తీసుకెళ్లాను, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్తో అసలు ఆ ఫైల్స్కి సంబంధమే లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ గారు కొన్ని ఫైల్స్ని పట్టుకొని రేట్ జరుగుతున్న టైంలోనే వెళ్ళడం పబ్లిక్లో ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. కానీ మమతా బెనర్జీ గారు దీనిపై క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. నేను నా పార్టీ ఇంటర్నల్ డాక్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నా అండ్ డెమోక్రసీని కాపాడుతున్నా అంటూ మమతా బెనర్జీ చెప్పారు. ఈ కామెంట్స్ పై బీజేపీ లీడర్స్ అయితే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారంటే సెంట్రల్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ టైంలో చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారు ఇన్వాల్వ్ అవ్వడమే తప్పు, అయినా లా ముందు అందరూ ఒకటే, అది చీఫ్ మినిస్టర్ అయినా సరే అని బీజేపీ సీరియస్ కామెంట్స్ చేసింది. బీజేపీ లీడర్స్ మమతా బెనర్జీ యాక్షన్స్ వల్ల ఇన్వెస్టిగేషన్కి ఆబ్స్ట్రక్షన్ వస్తుందని, పబ్లిక్ మిస్లీడ్ అవుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే నిజంగా ఈ రైట్స్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కోసమేనా, లేదంటే ఎలక్షన్స్ ముందు పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేయడానికా? మమతా బెనర్జీ గారి కామెంట్స్తో టీఎంసీ అండ్ బీజేపీ మధ్య కాన్ఫ్రంటేషన్ ఇంకా చాలా ఎక్కువైపోయింది. వెస్ట్ బెంగాల్లో అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఇష్యూ నేషనల్ పాలిటిక్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఫైనల్గా చెప్పాలంటే మమతా బెనర్జీ అండ్ అమిత్ షా మధ్య ఇంకా పెద్ద పొలిటికల్ బ్యాటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, అయ్యే అవకాశాలు ఉన్నాయని అక్కడ ఉన్న పొలిటీషియన్స్ అండ్ పబ్లిక్ కూడా అంటూ ఉన్నారు. సో మమతా బెనర్జీ గారు చెప్తున్నట్టు ఇది పొలిటికల్ రివెంజా లేకపోతే లాఫుల్ ఇన్వెస్టిగేషనేనా? మీ దృష్టిలో మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.